నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిల్చున్నారు మాత్రం త్రిష. ఆవిడికి విఐపి రోలో సీటింగ్ ఇచ్చారు. నాట్ జస్ట్ బికాస్ షీఈ్ అ ఫిల్మ్ సెలబ్రిటీ. అక్కడ చూసుకుంటే చాలా మందికి సెకండ్ రోస్ కూడా వచ్చినాయి. కానీ త్రిషకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఈ రోజు వచ్చింది. టీవీకే పార్టీ అసలు పవర్లోకి వస్తుందా రాదా అని చాలా మంది ఎదురు చూశారు. చూసుకుంటే ఒక వారం రోజుల నుంచి ఎక్కిన మెట్టు ఎక్కినట్టే ఉంది, దిగిన మట్టు దిగినట్టే ఉంది. కానీ విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్తే లాస్ట్కి అయ్యారు. ఈ రోజు 10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది. మొట్టమొదటిసారిగా ఈ ద్రవిడియన్ అందరినీ తోసి పక్కన పడేసి డిఎంకే పార్టీ ఆధిపత్యాన్ని, ఏడిఎంకే పార్టీ ఆధిపత్యాన్ని తోసి పక్కన పడేసి ఈ రోజు తమిళనాడు జోసెఫ్ విజయ్ అనే నేను అన్న ప్రమాణ స్వీకారం దద్దరిల్లింది. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். అందరికీ తెలిసింది. బట్ ఇక్కడ టీవీకే పార్టీలో కొత్తగా మొదలైన జెండా ఒక ఫోటో మొదలైంది. ఆ ఫోటోని త్రిష. ఇప్పటిదాకా విజయ్ ఫోటోలు కటౌట్లు చూసాం. కానీ విస్తృతంగా ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం ఎరీనాలో కాకుండా బయట త్రిష బొమ్మ పెట్టుకుని టీవీకే అభిమానులు హల్చల్ చేశారు. దీంతో బయట స్పెక్యులేటివ్ రూమర్ ఏమొస్తుందంటే ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది. త్రిష అఫీషియల్గా రేపు ఆయన పార్టీ కండువా కప్పుకొని టీవీకే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే వీసీకే పార్టీ 2 స్థానాలకు సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అడిగారు. అక్కడ చూసుకుంటే నిన్న తిరుమల వెళ్ళని ఆయన ఎవరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, 2 మంత్రి పదవులు ఇవ్వాలి, అప్పుడే మేము వస్తామని చెప్పి గొంతెమ్మ కోరికలు చాలా కోరి అక్కడ విజయ్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ రాజకీయం జరిగింది తమిళనాడులో. లిటరలీ అది బ్లాక్మెయిలింగే. అంటే 2 స్థానాలు ఉన్నాళ్ళు ఉప ముఖ్యమంత్రి అడగటం అనేది అది నిజంగా ఒక మూమెంట్ ఎన్కాష్ చేసుకున్నాడు. కానీ బయటకు మాత్రం అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చామని ఫేస్ పెట్టారు. బట్ ఇక్కడ ఒక విషయం అందరికీ అర్థం కావాలి. త్రిష ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ ఫేస్. అది కాకుండా త్రిషకి విజయ్కి ఉన్న సంబంధాల గురించి విపరీతమైన చర్చ కూడా ఉంది. వీటన్నిటిని తోసిపుచ్చుకుంటూ తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు విజయ్కి పట్టం కట్టిపెట్టారు. ఇక్కడ దాకా లాజికల్లీ అందరికీ ఓకే అనిపించింది. బికాస్ హిస్ వైఫ్ ఫైల్డ్ ఎ డివోర్స్, సో హీఈస్ విత్ సమ్వన్ అన్న ఫీలింగ్లో కూడా చాలా రూమర్స్ వచ్చినాయి. పుట్టింగ్ అసైడ్ ఎవ్రీథింగ్, త్రిష పేరు టీవీకే పార్టీ కార్యకర్తలు ఎందుకు మోస్తున్నారు? ఇది దేనికి సంకేతం? త్రిషాని తీసుకొచ్చి అర్జెంటుగా ఎమ్మెల్సీ చేస్తారా అన్న రూమర్స్ ఉన్నాయి. లేదు తిరుచనపల్లి ఈస్ట్ నుంచి ఆవిడ నుంచోబెట్టి గెలిపించి విజయ్ ఆవిడ్ని ఉప ముఖ్యమంత్రి చేస్తాడన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా త్రిష పొలిటికల్ ఎరంగేటర్ మాత్రం అఫీషియల్గా కనిపిస్తుంది. నిన్నటి దాకా చాలా షేడీగా అనిపించింది, వస్తారా రారా, అసలు ఇవి ఉంటారా ఉండరా అని. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బల పరీక్షకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈయనకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏడీఎంకేలో షణ్ముగ వర్గం 35 మంది చీలిపోయారు. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వాళ్ళు రారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి రానప్పుడు అక్కడ కేవలం 199 స్థానాల్లోనే బల నిరూపణ జరగాలి. అది విజయ్ పార్టీకి ఈజీగా క్లీన్ స్వీప్ అవుతుంది, ఎవరి పొత్తు లేకుండా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. సో ఈ తరుణంలో విజయ్ తలపతి వీసీకేకి ఇచ్చిన హామీని పక్కన పెట్టి త్రిషాని డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయి. లేకపోతే వీసీకేకి డిప్యూటీ సీఎం ఒకటి ఇచ్చి త్రిషాకు కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు అన్న ఊహాగానాలు ఉన్నాయి. ఒక్క స్టార్ని తమిళనాడు ఎదుర్కోలేకపోయింది ఈరోజు విజయ్. అదే త్రిష సౌత్ ఇండియన్ లీడింగ్ హీరోయిన్స్ అండ్ ఆవిడ షీస్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా అన్న బిరుదులు కూడా ఉన్నాయి ఆవిడకి. ఆవిడ టీవీకే పార్టీలో జాయిన్ అయ్యి విజయ్ తరఫున ఇంకా పోరాడి రాష్ట్ర ప్రజలు బాగోగుల్లో ముందుంటానని ఆవిడ కనుక షీ ఎక్స్టెండ్స్ హర్ హ్యాండ్. అండ్ తిరుచనపల్లి ఈస్ట్ నుంచి ఆవిడ కంటెస్ట్ చేసినా లేకపోతే ఎమ్మెల్సీగా గెలిపించుకుని కంటెస్ట్ చేసినా ఎస్ టీవీకే పార్టీ
నుంచి త్రిష తమిళనాడు రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని క్లియర్గా అనిపిస్తుంది. షీఈ్ నాట్ సమ్వన్ హూ విల్ సెటిల్ ఫర్ లెస్. ఖచ్చితంగా తీసుకెళ్ళి ఒక మంత్రి పదవో ఒక ఎమ్మెల్యే పదవో ఇస్తే అది ఆవిడకి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. సో టు ప్రాపర్ యూటిలైజ్ తమిళనాడులో ఇంకొక జయలలిత ఫిగర్ లాగా డెవలప్ చేయాలి, ఇమాన్సిఫై చేయాలనే ఉద్దేశంలో టీవీకే పార్టీ అండ్ పార్టీ అధినేత ఉన్నట్టు ఈరోజు ఆవిడ ఫోటోలు పట్టుకుని టీవీకే పార్టీ వాళ్ళు తిరగటంలోనే అర్థమవుతుంది. సో ఈ గ్లోరిఫైయింగ్ ఇమేజ్లో ముందు విజయ్ టెస్ట్ పాస్ అయిపోయాడు, సీఎం అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ త్రిష వంతు. ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకొస్తారా లేకపోతే తిరుచినపల్లి ఈస్ట్ నుంచి తీసుకొస్తారా అన్నది ఒక రకంగా తెలియాల్సిన విషయం. పార్టీ కండువా కప్పుకోవడం మాత్రం సోమవారం రోజు అంటే రేపే ఆవిడ టీవీకే పార్టీ కండువా కప్పుకుని పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవుతున్నారని చెప్పి గట్టి వార్తలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత ప్రణాళిక చూడాలి. ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళారు ముందు ఆయన. ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిపోయి ఆయనకున్న ఎగ్జిస్టింగ్ స్థానాలతోనో లేకపోతే షణ్ముగ వర్గం ఒకవేళ చీలిపోతే కనుక ఈజీగా పాస్ అయితే కనుక ఇక రాజభోగం అనేది ఖచ్చితంగా త్రిషకి. తమిళనాడున ముఖ్యమంత్రి విజయ్ అయి ఉండొచ్చు, కానీ జయలలిత లాగా ఎదిగే స్టార్ ఫిగర్ మాత్రం త్రిష అవుతుంది. తమిళనాడు చరిత్రని ఇద్దరు సినిమా హీరోయిన్లు కలిపి తిరగరాయబోతున్నారు. ఇది జెన్జీస్ యాక్సెప్టెన్స్తోనే జరిగిన ఎలక్షన్స్. జెన్జీస్ అందరికీ తెలుసు, ఉమెన్ ఓటర్స్ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ బహిరంగంగా పెళ్లికి కూడా వెళ్ళారు. ఆవిడ పేరుని వాళ్ళ వైఫ్ సంగీత స్పెక్యులేటివ్గా వాడినా కూడా ఎక్కడా వెనకం చేయకుండా వాళ్ళు అఫీషియల్గా పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్ళి అటెండ్ అయిన క్లిప్స్ బయటకు వచ్చినాయి. విపరీతంగా నెటిజన్లు అయితే త్రిష బర్త్డే రోజు రిజల్ట్స్ రావడంతో వాట్ అ గిఫ్ట్ అని చెప్పి ఈ సినిమా ఫ్రెటర్నిటీ అవ్వండి, నార్మల్ పబ్లిక్ అవ్వనండి, ప్రతి ఒక్కళ్ళు హర్షించారు తప్ప ఎక్కడా కూడా నెగిటివిటీ రాలా. ఇలా ఉండాలి ఒక బాయ్ ఫ్రెండ్ అంటే అన్న మీమ్స్ కూడా రెడీ అయినాయి. అంటే నువ్వు ఉన్నావు, కనీసం మెసేజ్ చేయడానికి టైం లేదు, కానీ అక్కడ చూడు బర్త్డేకి ఒక స్టేటే గిఫ్ట్ ఇస్తున్నారన్న జోక్స్ కూడా రెడీ అయినాయి. జనాలు ఎక్కడా దీన్ని కండెమ్ చేయలే. సో ఈ తరుణంలో జయలలిత తర్వాత ఇంకొక మ్యాసివ్ ఫిగర్గా ఎమర్జ్ అవుతున్న లేడీ ఫిగర్ త్రిష కృష్ణన్. సో రేపు అఫీషియల్గా ఆవిడ పార్టీ కండువా కప్పుకుంటున్నారన్న విశ్వసనీయ వర్గాల ప్రకారం మనం చూస్తే ఇది పొలిటికల్లీ చాలా డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. దీనివల్ల ఎన్డీఏ కానీ బీజేపీ కానీ అడుగు పెట్టడం చాలా కష్టం. అండ్ స్టాలిన్కి ఒక్కళ్ళనే ఎదుర్కోలేకపోయాడు, ఇంకా ఇద్దరు అంటే సూపర్ స్టార్స్ చాలా కష్టం. తమిళనాడు రాజకీయాల్లో బహుశా లాస్ట్ జరిగిన ఎన్నికల్లో 5 ఏళ్ళు తప్ప మళ్ళీ ద్రవిడియన్లు, డిఎంకే, అన్నా డిఎంకే ఇంకా పవర్ చూస్తారంటే కష్టమే అనిపిస్తుంది ఈ రోజుకున్న పరిణామాలు చూస్తుంటే. మేబీ ఒక డికేడ్ పాటు ఇట్ విల్ బీ అండర్ విజయ్ అండ్ త్రిష కృష్ణన్స్ హ్యాండ్. సో మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.